లాస్ట్ 24 అవర్స్ లో మన ఇండియాలో ఏం జరిగిందో చూద్దాం. రాజధాని ఢిల్లీలో అత్యధికంగా 52.3 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదయ్యింది. గత వారం రోజులుగా నార్త్ ఇండియాలో చాలా చోట్ల టెంపరేచర్ 45 డిగ్రీలకు పైగా ఉండడంతో ప్రాణ నష్టం కూడా జరిగింది. అత్యంత అరుదైన బాంబే బ్లడ్ గ్రూప్ ఉన్న ఇండోర్ కు చెందిన మహిళ ప్రాణాపాయ స్థితిలో ఉందని తెలుసుకొని షిరిడీకి చెందిన రవీంద్ర గారు తన ఓన్ ఎక్స్పెన్సెస్ తో 440 కిలోమీటర్లు ట్రావెల్ చేసి ఆమెకు రక్తదానం చేసి ప్రాణాలు కాపాడాడు. దేశంలో 179 మందికి మాత్రమే ఈ రకమైన బ్లడ్ గ్రూప్ ఉంది. గాజాలోని రఫా సిటీపై ఇజ్రాయెల్ ఆర్మీ చేసిన దాడులను ఖండిస్తూ ఆల్ ఐస్ ఆన్ రఫా పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఫోటోని ఇన్స్టాగ్రామ్ లో ఇప్పటి వరకు 44 మిలియన్ల అకౌంట్లలో షేర్ చేశారు. హైదరాబాద్ లో 80కి పైగా రెస్టారెంట్స్ అండ్ ఈటరీస్ పై ఫుడ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు రైడ్స్ చేస్తూ ఎన్నో ఎక్స్పైర్ అయిన ఫుడ్ ఐటమ్స్ ని, ఫసాయి లైసెన్స్ లేని ఫుడ్ మెటీరియల్స్ ని, పాచిపోయిన పురుగులు బొద్దింకలున్న ఫుడ్ ఐటమ్స్ ని గుర్తించి సీజ్ చేశారు. ఒక చదువుకుంటున్న విద్యార్థికి